హైదరాబాద్ లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై విమర్శలు చేశారు. రాజకీయ ఉనికి కోసం నిరాధార ఆరోపణ చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తెలంగాణకు అవసరమైన నిధులు తీసుకురావాలని రామచంద్రరావును మంత్రి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టే చట్టాలపై అన్ని పార్టీలకు తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుందని, ముందుగానే అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సంక్షేమ దృక్పథంతో చూడాలని సూచించిన మంత్రి తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేంద్రం నుంచి తీసుకురావడంపై బీజేపీ దృష్టి సారించాలని అన్నారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్లినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇంత అప్రజాస్వామికంగా నేను అనుకున్నా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక న్యాయవాదిగా నిన్నటి జరిగినటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటులో విద్యార్థులు దెబ్బలు తింటూ కూడా సత్యాగ్రహంగా దాడి చేయండి, కొట్టండి అని చెప్తున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావం ప్రకటించి గొప్పవాడైతారు అనుకున్నాం. కానీ తన ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తా ఉండు. ఎక్కడ చట్టసభలో సభ్యత్వం లేక పాపం అతను భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు అతన్ని లెక్కబెట్టని పరిస్థితుల్లో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు. ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నీకు చేతనైతే తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి నేను ఇబ్బందుల్లో కాపాడి కేంద్రం నుంచి జాతీయ విపత్తు కింద నిధులు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.